హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఇండియాకి ఏ కంట్రీతో అతిపెద్ద బార్డర్ ఉందో? ఆ కంట్రీ పేరు వచ్చేసి బంగ్లాదేశ్. ఎస్, ఇండియాకి బంగ్లాదేశ్తో అతిపెద్ద ల్యాండ్ బార్డర్ ఉంది. లాంగెస్ట్ బార్డర్ ర్యాంకింగ్లో చూస్తే బంగ్లాదేశ్ మొదటిది, రెండో ప్లేస్లో చైనా అండ్ మూడో ప్లేస్లో పాకిస్తాన్ ఉంటుంది. మనకి బంగ్లాదేశ్తో సుమారు 4,000 కిలోమీటర్ బార్డర్ ఉంది. అండ్ ఈ బార్డర్ వచ్చేసి మన వెస్ట్ బెంగాల్ స్టేట్తో ఉంది. ఇంత పెద్ద బార్డర్ కనుకే ఇది ఇండియాకి చాలా క్రిటికల్ బార్డర్. రీసెంట్‌గా పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ 2 ఒకటై మన ఇండియాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్‌తో ఇంత పెద్ద బార్డర్ ఉన్నా మనం ఈ బార్డర్‌కి ప్రాపర్ ఫెన్సింగ్ కట్టలేదు. ఎందుకంటే ఏ స్టేట్‌లో అయినా బార్డర్ ఫెన్సింగ్ కట్టాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నది మమతా బెనర్జీ యొక్క టీఎంసీ గవర్నమెంట్. అండ్ వీళ్ళకి దేశ భద్రత ఏమైనా అవసరం లేదు. జస్ట్ వీళ్ళు పవర్‌లో ఉంటే చాలు. కానీ మొత్తానికి రీసెంట్‌గా జరిగిన బెంగాల్ ఎలక్షన్స్‌లో బీజేపీ పార్టీ బంపర్ మెజారిటీతో విన్ అయింది. సో, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉండేది బీజేపీ గవర్నమెంట్. సో, ఇక బంగ్లాదేశ్‌తో మనం షేర్ చేసుకుంటున్న బెంగాల్ బార్డర్‌లో ఇక ఫెన్సింగ్ వేయడానికి లైన్ క్లియర్ అయింది. రీసెంట్‌గా జరిగిన బెంగాల్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బీజేపీ పార్టీ ఎలక్షన్ గెలిచిన 45 రోజుల్లో మన బెంగాల్ బార్డర్‌లో ఫెన్సింగ్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. అండ్ ఈ ఫెన్సింగ్ కట్టడం వల్ల మన ఇండియాకి ఎన్నో విధాలుగా మంచి జరగబోతుంది. ఇన్ని రోజులు ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ఇది ఒక ఫ్రీ పాస్‌లా బంగ్లాదేశ్ వాళ్ళకి కలిసి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి చాలామంది ఇల్లీగల్‌గా బెంగాల్ సైడ్‌లోకి వచ్చేవారు. అండ్ అక్కడ వీళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్న తమ ఇల్లీగల్ బంగ్లాదేశ్ వారి హెల్ప్‌తో ఇల్లీగల్‌గా ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్ తీసుకొని అక్కడే సెటిల్ అవుతున్నారు. దీనివల్ల అక్కడ ఉన్న హిందూ జనాభా తగ్గి వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. అండ్ ఫ్రీక్వెంట్‌గా మతపరమైన గొడవలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ గవర్నమెంట్ మాత్రం అక్కడ ఉన్న హిందూస్‌కి ప్రొటెక్షన్ ఇచ్చేది కాదు. ఎందుకంటే ఈ ఇల్లీగల్‌గా వచ్చిన బంగ్లాదేశ్ జనాభాని మమతా బెనర్జీ తన ఓట్ బ్యాంక్‌గా మార్చుకుంది. అండ్ ఈ ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళు మమతాకే ఓటు వేసేవారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఇక్కడ సేఫ్‌గా ఉండాలి అంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ మాత్రమే వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని. సో, ఇలా బంగ్లాదేశ్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ ఓట్స్ పొంది ఎప్పటికీ తనే బెంగాల్ స్టేట్ సీఎంగా ఉండాలనేది ఈమె స్ట్రాటజీ. కానీ ఇకపైన ఈ స్ట్రాటజీకి బీజేపీ గవర్నమెంట్ చెక్ పెట్టబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫెన్సింగ్ ఒక చిన్న ఆలోచనే అయినా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇది మన ఇల్లుని దొంగల నుండి భద్రంగా కాపాడుకోవడం లాంటిది. మనం 2026లో ఇండియా యొక్క భద్రతని పెంచే మరో ఒక కొత్త అడుగు వేస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కేవలం ఫెన్సింగ్ ఉంటే సరిపోతుందా? లేక ఇంకేదైనా కొత్త టెక్నాలజీ లేదా స్ట్రాటజీ అవసరమంటారా? కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్‌ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.